ఏప్రిల్ 16 చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. బైబిల్ వైరుధ్యాలతో నిండి ఉంది. అనగా సాధారణంగా మనం ఊహించేదానికి విరుద్ధంగా కనిపించే సత్యాలు లేదా ఒకదానికొకటి పరస్పరం విరుద్ధంగా కనిపించే సత్యాలతో నిండి ఉంది. జీకే చెస్టర్టన్ ఒక వైరుధ్యం అనేది మన దృష్టిని ఆకర్షించడానికి తలక్రిందులుగా నిలబడిన సత్యం అని అన్నారు. మన దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న కొన్ని వైరుధ్యాలు ఇవి. తన ప్రాణంను రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొనును. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. మరియు మన సొంత బలంలో శక్తిహీనులంగా ఉంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తుకు దాసులుగా ఉండడంలో సంపూర్ణ స్వేచ్ఛను మరియు ఆయన కాడి నుండి స్వేచ్ఛగా ఉన్నప్పుడు బానిసత్వాన్ని కనుగొంటాం. రోమా 6:17 నుండి 20 వరకు. ఎక్కువ పొందడంలో కంటే మనకు ఉన్నదాన్ని పంచిపెట్టడంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతాం. లేదా మన ప్రభువు మాటలలో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. వెదజల్లడం ద్వారా మనకున్నదాన్ని వృద్ధి చేసుకుంటాం మరియు కూడబెట్టడం ద్వారా దారిద్ర్యాన్ని అనుభవిస్తాం. సామెతలు 11:24. మనకు పాపం చేయలేని ఒక క్రొత్త స్వభావం ఉంది. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. లొంగిపోవడం ద్వారా మనం జయిస్తాం. ఆదికాండం 32వ అధ్యాయం 24 నుండి 28 వరకు. మరియు పోరాటం ద్వారా ఓటమిని అనుభవిస్తాం. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు తగ్గించబడతాం, కానీ మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనం. ఒత్తిడి ద్వారా మనం విస్తరించబడతాం. కీర్తన 4:1. మరియు సమృద్ధి ద్వారా కుదించుకుపోతాం. ఇర్మియా 48:11. మనం ఏమీ లేని వారమయ్యుండి సమస్తమును కలిగి ఉండగలం. మనము బీదలమయ్యుండి అనేకులకు ఐశ్వర్యము కలుగజేయగలం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మనం మనుషుల దృష్టిలో జ్ఞానులుగా ఉన్నప్పుడు మనం దేవుని దృష్టిలో వెర్రివారం. కానీ మనం క్రీస్తు నిమిత్తం వెర్రివారంగా ఉన్నప్పుడు మనం నిజంగా జ్ఞానులం. కొరింథీలకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. విశ్వాస జీవితం చింత ఆందోళనల నుండి స్వేచ్ఛను తెస్తుంది. శారీరక జీవితం చిమ్మెటలు, తుప్పు మరియు దొంగల వలన నష్టం కలుగుతుందనే భయాన్ని తెస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. ఓ కవి క్రైస్తవ జీవితాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు ఒక వైరుధ్యంగా చూస్తాడు. ఒక వ్యక్తి నడవవలసిన మార్గం ఎంత విచిత్రమైనది, అతను నడవవలసిన త్రోవ ఎంత చిక్కులతో కూడినది. అతని ఆనందం యొక్క నిరీక్షణ భయం నుండి ఉదయిస్తుంది, మరియు అతను తన జీవాన్ని మృతులలో నుండి పొందుకుంటాడు. అతని ఉత్తమమైన వాదనలు పూర్తిగా వదులుకోవాలి, మరియు అతని శ్రేష్టమైన తీర్మానాలు వ్యతిరేకించబడాలి. తాను పూర్తిగా నశించిపోయానని కనుగొనే వరకు తాను సంపూర్ణంగా రక్షించబడతానని అతను ఆశించలేడు. ఇవన్నీ పూర్తయినప్పుడు మరియు అతని హృదయం నిశ్చయత పొందినప్పుడు
పాపాల యొక్క సంపూర్ణ క్షమాపణ గూర్చి అతని క్షమాపణపై సంతకం చేయబడి అతని సమాధానం సంపాదించబడినప్పుడు ఆ క్షణం నుండి అతని పోరాటం మొదలవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.